మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి బెక్కీ, డాన్ అనే ఒక ఇద్దరు కపుల్‌ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కొండలు ఎక్కుతూ ఉంటారు. అలాగే వీళ్ళతో పాటుగా బెక్కీ ఫ్రెండ్ అయిన హంటర్ కూడా కొండలు ఎక్కుతూ ఉంటుంది. ఆమెకి కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఆమె చాలా రిస్క్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు అలా పైకి ఎక్కుతూ ఉండగా డాన్ ఒక పక్షి గూడు దగ్గరికి వెళ్లి అక్కడ తన సేఫ్టీ రోప్‌ని పిన్ చేద్దామని చూస్తూ ఉండగా ఆ గూడులోంచి ఒకటేసారి పక్షి ఇతని మీదకి వచ్చేస్తుంది. కానీ ఇతను రోప్ కట్టుకుని ఉన్నాడు కాబట్టి కింద పడిపోకుండా ఏలాడుతూ ఉంటాడు. తను మళ్ళా తిరిగి నార్మల్ పొజిషన్‌కి వద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోపు పట్టు వదిలేసి ఊడిపోతుంది. అతను డైరెక్ట్‌గా కొండ లోయలోకి పడి చచ్చిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఒక సంవత్సరం తర్వాత బెక్కీ చాలా తాగుడుకి బానిస అయిపోయి ఉంటుంది. తన భర్త తన ముందే చనిపోయారు అన్న విషయాన్ని అసలు తట్టుకోలేకపోతుంది. అలాగే తన భర్త అస్టికలు కూడా తన దగ్గరే పెట్టుకుని ఉంచుకుంటుంది. బెక్కీ వాళ్ళ నాన్న ఇంకా ఎన్ని రోజులు ఇలా తాగుతూ ఉంటావు? నువ్వు నీ గతాన్ని మర్చిపోవాలి అని చెప్తూ ఉంటాడు. కానీ బెక్కీ మాత్రం ఆ బాధ నుంచి బయటికి రాలేక అలాగే సర్వే అవుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో బెక్కీ ఇంట్లో ఉండగా చాలా రోజులకి తన ఫ్రెండ్ హంటర్ తనని కలవడానికి వస్తుంది. హంటర్ ని చూసి బెక్కీ చాలా ఎమోషనల్ అవుతుంది. వీళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటాడు. తర్వాత హంటర్ ఇలాగంటుంది, నేను ఇంకొద్ది రోజుల్లో ఒక టవర్ ఎక్కబోతున్నాను. ఆ టవర్ పేరు B60. ఆ టవర్ ఆల్మోస్ట్ 2000 అడుగులు హైట్ లో ఉంటుంది. నువ్వు కూడా నాతో పాటు రా. ఆ టవర్ ఎక్కితే నువ్వు కూడా ఈ బాధనంతా మర్చిపోతావు. అలాగే నీ భర్త అస్థికలు కూడా ఆ టవర్ పైకి ఎక్కి అక్కడి నుంచి గాల్లో వదిలేసాయి. నీ భర్త ఆత్మ కూడా శాంతిస్తుంది అని హంటర్ బెక్కీతో చెప్తుంది. బెక్కీ స్టార్టింగ్ లో ఈ పని నేను చేయలేను అని అంటూనే, సరే నేను కూడా నీతో పాటు వస్తాను. నేను వచ్చేది నా కోసం కాదు, నా భర్త అస్థికలు కలపడం కోసం అని చెప్తుంది. తర్వాత సీన్ లో వీళ్ళిద్దరూ ఆ టవర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలా రోజులకి బెక్కీ హంటర్ వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ జర్నీ అంతా రికార్డ్ చేసుకుందామని స్టార్టింగ్ నుంచి మొత్తం మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు అలాగ వెళ్తూ ఉండగా ఒకటేసారి ఒక పెద్ద లారీ వీళ్ళని గుద్దేయబోతుంది. వీళ్ళిద్దరూ ఆ సిచ్యువేషన్ లో చాలా భయపడతారు. డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ లో రికార్డింగ్ వద్దులే అనుకుని మొబైల్ ఫోన్ లోపల పెట్టేసి ఆ టవర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ టవర్ దగ్గర ఒక గొర్రెని 2 గ్రద్దలు పీక్కుని తింటూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఆ 2 గ్రద్దల్ని తవరేసి ఆ గొర్రెని ఫోటో తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తారు. అంత పెద్ద టవర్ ని బెక్కీ చూసి చాలా భయపడుతుంది. నేను ఎక్కలేను అని అంటుంది. కానీ హంటర్ ధైర్యం చెప్పి, నువ్వు సాధించగలవు, మనం ఇలాంటి ఎన్నో ఎక్కాం, ఇది నీకు ఒక లెక్క అని అంటుంది. అప్పుడే బెక్కీ కూడా ధైర్యం వస్తుంది. వీళ్ళిద్దరూ ఇంకా ఆ టవర్ ఎక్కడం మొదలు పెడతారు. ఆ టవర్ చాలా పాత పడిపోయి ఉంటుంది. ఆ ఎక్కే నుచ్చెన కూడా ఊగిపోతూ ఉంటుంది. బెక్కీ ఎక్కుతూ ఉండగా ఆ నుచ్చెనకున్న ఒక ఐరన్ రాడ్ విరిగి కింద పడిపోతుంది. బెక్కీ చాలా భయపడిపోతుంది. అలాగే ఆ నుచ్చెనకున్న బోల్ట్లు కూడా చాలా లూజ్ అయిపోయి ఉంటాయి. కొన్ని అయితే ఊడిపోయే ఉంటాయి. బెక్కీ ఇంక నేను ఎక్కలేను అని అంటే, మనం ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం, ఇంకా సగం దూరం మాత్రమే ఉంది అని తన దగ్గర ఉన్న వాటర్ ని ఇస్తుంది. ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఆ టవర్ పైదాకా రీచ్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ 2000 అడుగులు హైట్ లో ఉన్న టవర్ మీద ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ ని ఎగరేసి మొత్తం ఆ సీన్ అంతా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు హంటర్ కుదిరి ఉండకుండా ఆ టవర్ చివరి భాగాన్ని పట్టుకుని వేలాడుతూ నన్ను డ్రోన్ లో క్యాప్చర్ చేయని అంటుంది. ఇక బెక్కీ కూడా హంటర్ ని డ్రోన్ కెమెరాతో వీడియో తీస్తూ ఉంటుంది. తర్వాత హంటర్ బెక్కీని కూడా సేమ్ నాలాగే నువ్వు కూడా వేలాడు, నిన్ను ఒక ఫోటో తీస్తాను, మనం ఇన్స్టాగ్రామ్ లో పెడదామని అంటుంది. బెక్కీ నా వల్ల కాదు అంటే హంటర్ నువ్వు చెయ్యాల్సిందే అని ఇబ్బంది పెడుతుంది. ఇక బెక్కీ కూడా వేలాడుతూ ఉంటుంది. హంటర్ బెక్కీని ఫోటోలు తీస్తుంది. తర్వాత బెక్కీ తన భర్త అస్థికల్ని గాలిలో కలిపేస్తుంది. ఇక మనం వచ్చిన పని అయిపోయింది అని వీళ్ళిద్దరూ కిందకి వెళ్తానికి రెడీ అవుతారు. ఫస్ట్ బెక్కీ కిందకి దిగుతుంది. ఆ నుచ్చెనంతా ఊగిపోతూ ఉంటుంది. అలాగే ఒకటేసారి ఆ నుచ్చెన మొత్తం విరిగిపోయి కింద పడిపోతుంది. బెక్కీ సేఫ్టీ రోప్ కట్టుకుంది కాబట్టి ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. హంటర్ చాలా కష్టంగా ఆ రోప్ పట్టుకుని బెక్కీని పైకి లాగుతుంది. వీళ్ళు తెచ్చుకున్న ఫుడ్, వాటర్ ఉన్న బ్యాగ్ కూడా కింద ఉన్న హ్యాంటీనా మీద పడిపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫుడ్, వాటర్ కూడా ఉండవు. ఇక్కడి నుంచి మేము ఎలా తప్పించుకోవాలని వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉండగా ఆ టవర్ దగ్గర ఉన్న ఒక బాక్స్ లో ఒక బైనాక్యులర్ అలాగే ఒక ఫైర్ గన్ దొరుకుతుంది. అలాగే బెక్కీ కాలికి దెబ్బ తగిలి ఉంటుంది. హంటర్ అది గమనించి తన షర్ట్ ని చింపి బెక్కీకి కడుతుంది. అలాగే వాళ్ళ ఫోన్ లోని ఒక్క పాయింట్ మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. అయితే కొద్ది సమయం తర్వాత హంటర్ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పెట్టిన పోస్ట్ కి లైక్లు లోడ్ అయి ఉంటాయి. మనం పెట్టిన పోస్ట్లకి లైక్లు వచ్చినాయి అంటే ఇందాక నువ్వు కింద దిగినప్పుడు కరెక్ట్ గా ఆ ప్లేస్ లో మొబైల్ సిగ్నల్ వచ్చి ఉండాలి. అందుకే ఇన్స్టాగ్రామ్ లో లైక్లు లోడ్ అయినాయి అని
హంటర్ అంటుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా మెసేజ్ చేస్తుంది. మేము ఈ టవర్ పైన ఇరుక్కుపోయాం. ఎవరైనా మా మెసేజ్ చూస్తే వచ్చి మమ్మల్ని కాపాడండి అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతుంది. అలాగే ఆ ఫోన్‌కి తాడుని కట్టి కిందకి పంపిస్తుంది. సిగ్నల్ రాగానే ఆ పోస్ట్ ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ అయిపోతుంది. ఎవరన్నా ఆ పోస్ట్‌ని చూసి మనల్ని కాపాడతారా అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. ఆ ఫోన్‌ని కిందకి పంపించి మళ్ళా పైకి లాగి చూస్తుంది. కానీ ఆ పోస్ట్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అవ్వదు. మనం ఎలాగన్నా ఈ పోస్ట్ అందరికీ తెలిసేలాగా చేయాలి అని హంటర్ తన షూని ఇప్పేసి అందులో తన ఫోన్‌ని పెట్టి ఆ టవర్ మించి కిందకి విసిరేస్తుంది. అప్పుడన్నా ఫోన్‌కి సిగ్నల్ వస్తుంది. ఆ పోస్ట్ ఎవరైనా చూసి కాపాడతారు అని అనుకుంటుంది. ఫోన్ని ఆ షూలో పెట్టి కిందకి విసిరేస్తుంది. కొద్ది సమయం తర్వాత ఆ ప్లేస్‌కి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి ఆ షూ దొరుకుతుంది. ఒక పక్క నుంచి వీళ్ళు అది చూస్తూ మాకు హెల్ప్ చేయండి అని ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటారు గాని ఇతనికి వాళ్ళ అరుపులు ఏమీ వినపడవు. బెక్కీ ఎలాగన్నా అతన్ని పిలవాలి అని వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లేయర్ గన్ని ఫైర్ చేద్దామని అనుకుంటుంది. కానీ హంటర్ ఆపేస్తుంది. ఇప్పుడు మనం ఫైర్ చేసినా గానీ అది ఎవరికీ కనపడదు. అనవసరంగా దీన్ని వేస్ట్ చేసేస్తామని అంటుంది. అలాగే ఆ వ్యక్తి కూడా ఆ దగ్గరలోనే ఒక బస్సులో స్టే చేస్తూ ఉంటాడు. అతను ఆ బస్సు లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకుంటాడు. అప్పుడే హంటర్ కూడా ఇలాగ అంటుంది. మనం కొద్దిగా చీకటి పడిన తర్వాత వాళ్ళ బయటకు వస్తాం గమనించి ప్లేయర్ కొట్టినట్టయితే వాళ్ళు మనల్ని వచ్చి కాపాడతారు అని అంటుంది. ఇంకా వీళ్ళు చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. అలాగే ఆ బస్సులోంచి కూడా ఆ వ్యక్తి బయటకు వస్తాడు. అప్పుడే బెక్కీ కూడా ఫ్లేయర్ గన్ని ఫైర్ చేస్తుంది. వాళ్ళకి అక్కడ ఎవరు ఉన్నారని అర్థమవుతుంది. ఒకవైపు హంటర్ కూడా ఫోన్ లో టార్చ్ ఆన్ చేసి హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. ఆ బస్సు దగ్గర ఉన్న వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఎవరు ఉన్నారని గమనించి వాళ్ళ బస్సు తీసుకుని ఆ టవర్ దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఇంకా మనం బతికిపోయామని ఆనందపడుతూ ఉంటారు. కానీ కింద ఉన్న వాళ్ళిద్దరూ ఆ టవర్ దగ్గరికి వచ్చి వీళ్ళు వేసుకొచ్చిన కారుని దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ టవర్ మీద నైట్ అంతా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మార్నింగ్ అయిపోతుంది. వీళ్ళిద్దరికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడే హంటర్ ఎలాగో రిస్క్ చేస్తుంది కాబట్టి నేను కిందకి వెళ్ళి ఆ బ్యాగ్ ని తీసుకొస్తాను అని సేఫ్టీ రోప్ ని కట్టుకుని కింద వరకు వెళ్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఆ బ్యాగ్ దగ్గర దాకా వెళ్తుంది గాని ఆ తాడు లెంత్ అయిపోతుంది. ఇంకా హంటర్ రిస్క్ చేసి తాడుని వదిలేసి ఆ యాంటీనా మీదకి జంప్ చేసేస్తుంది. తర్వాత ఆ తాడు కొద్దిగా దూరంగా ఉండటం వలన తన దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్ కి ఆ బ్యాగ్ ని కట్టేసి ఆ తాడుకి వేలాడదీస్తుంది. అలాగే హంటర్ కూడా జంప్ చేసి ఆ తాడుని పట్టేసుకుంటుంది. ఒకవైపు బెక్కీ చాలా కష్టంగా హంటర్ ని పైకి లాగుతూ ఉంటుంది. హంటర్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసిన తర్వాత ఆ పక్కనున్న నొచ్చిని పట్టుకుందాం అని అనుకుంటుంది. కానీ తన చెయ్యి స్లిప్ అయిపోతుంది. హంటర్ చాలా ఫాస్ట్ గా కిందకి పడిపోతూ ఉంటుంది. కానీ చివరి సమయంలో ఆ తాడుని హంటర్ పట్టేసుకుంటుంది. ఒకవైపు బెక్కీ చాలా భయపడిపోతుంది. హంటర్ కింద పడిపోయిందేమో అని అనుకుంటుంది. కిందకి చూస్తే హంటర్ మాత్రం ఆ తాడుని పట్టుకునే ఉంటుంది. ఇక బెక్కీ కూడా చాలా కష్టపడి హంటర్ ని పైకి లాగేస్తుంది. తర్వాత బెక్కీ ఒక పేపర్ మీద మాకు హెల్ప్ చేయండి, మేము ఇక్కడ ఇరుక్కుపోయామని రాస్తుంది. ఆ పేపర్ ని డ్రోన్ కి సెట్ చేసి ఆ డ్రోన్ ని ఫ్లై చేస్తుంది. కానీ ఆ డ్రోన్ కొద్ది దూరం వెళ్ళగానే బ్యాటరీ అయిపోయింది అని నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు చాలా కష్టంగా ఆ డ్రోన్ ని వెనక్కి పిలిపించుకుంటారు. ఆల్మోస్ట్ వీళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ డ్రోన్ బ్యాటరీ అయిపోతుంది. కానీ బెక్కీ ఆ డ్రోన్ ని గాల్లోనే పట్టేసుకుంటుంది. ఇంకా అలాగే చీకటి పడిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ అవగానే హంటర్ ఇలాగంటుంది. మనం నైట్ పడుకున్నప్పుడు పైన ఒక రెడ్ కలర్ లైట్ వెలుగుతూ ఉండటం నేను చూశాను. నువ్వు పైదాకా చేరుకుంటే అక్కడున్న పవర్ సప్లై తీసుకుని డ్రోన్ కి ఛార్జింగ్ పెట్టొచ్చు. డ్రోన్ ఛార్జింగ్ ఎక్కేస్తే దాన్ని ఫ్లై చేసి మనం హెల్ప్ అడగొచ్చు అని అంటుంది. ఇంకా బెక్కీ కూడా రిస్క్ చేస్తుంది. పైదాకా వెళ్లి ఎలాగైనా ఛార్జింగ్ పెట్టాలి అని చాలా కష్టంగా పైదాకా ఎక్కుతుంది. అక్కడున్న పోల్ ని పట్టుకుని వేలాడుతూ డ్రోన్ కి ఛార్జింగ్ ని పెడుతుంది. ఆల్మోస్ట్ బెక్కీ అక్కడున్న పోల్ ని పట్టుకుని ఒక 10 నిమిషాల దాకా వేలాడుతుంది. 10 నిమిషాల తర్వాత డ్రోన్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఈమె చాలా కష్టంగా కిందకు దిగుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ డ్రోన్ ని ఫ్లై చేస్తారు. ఆ డ్రోన్ ని ఆ దగ్గర ఉన్న ఒక షాప్ దగ్గరికి వీళ్ళు ఫ్లై చేస్తూ తీసుకువెళ్తారు. ఆ డ్రోన్ కూడా ఆల్మోస్ట్ ఆ షాప్ దగ్గర దాకా వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక లారీ వచ్చి ఆ డ్రోన్ ని గుద్దేస్తుంది. ఆ లారీ డ్రైవర్ కింద దిగి ఆ డ్రోన్ ని చూసి అక్కడ ఉన్న పేపర్ ని కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బెక్కీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మనం ఈ టవర్ మీద చనిపోవాలేమో అని అంటూ ఉంటుంది. అప్పుడే మూవీలో మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్ గా బెక్కీ పక్కన ఉన్నది హంటర్ కాదు. హంటర్ ఎప్పుడో చనిపోయింది. ఇందాక హంటర్ స్లిప్ అయి కిందకు పడిపోయినప్పుడే ఆ రోప్ ని పట్టుకోలేకపోయింది. డైరెక్ట్ గా వెళ్లి కింద ఉన్న యాంటీనా మీద పడి చనిపోయింది. ఇప్పుడు వరకు బెక్కీ హంటర్ ఉంది అని ఊహించుకుంటూ ఉంటుంది. బెక్కీ కింద ఉన్న హంటర్ శవాన్ని చూసి తను ఇప్పుడు వరకు ఊహించుకున్నాను అని రియలైజ్ అవుతుంది. తను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత సీన్ లో బెక్కీ ఆ టవర్ మీద పడుకుని ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక గ్రద్ద వచ్చి తన కాలుకి అయిన గాయాన్ని
పొడుస్తూ ఉంటుంది. బెక్కీ ఒకటేసారి నిద్ర లెగిచి ఆ గ్రద్దని ఆ పోల్కి వేసి కొట్టి చంపేస్తుంది. అలాగే తను ఆ పచ్చి గ్రద్ద మాంసాన్నే తింటుంది. తర్వాత బెక్కీకి చాలా ఎనర్జీ వస్తుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి తప్పించుకుందాం అని అనుకుని తన దగ్గరున్న రోప్ ని యూజ్ చేసి హంటర్ చనిపోయిన యాంటీనా దాకా రోప్ ని పట్టుకుని వేలాడుతూ వెళ్తుంది. ఒకవైపు హంటర్ శవాన్ని గ్రద్దలు పీక్కుని తింటూ ఉంటాయి. బెక్కీ ఆ గ్రద్దలన్నిటిని అక్కడి నుంచి తవిరేసి తను ఒక మెసేజ్ ని టైప్ చేస్తుంది. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను అని తను టైప్ చేసి అలాగే తన లొకేషన్ కూడా వెళ్లేలాగా సెట్ చేసి తన ఫోన్ ని హంటర్ షూలో పెట్టి ఆ షూని హంటర్ పొట్టలో పెట్టేసి ఆ శవాన్ని అంత హైట్ నుంచి కిందకి తోసేస్తుంది. ఎలాగన్నా పోలీసులు వచ్చి నన్ను కాపాడుతారు అని అనుకుంటుంది. ఈమె అనుకున్నట్టే ఆ మెసేజ్ వాళ్ళ డాడీకి వెళ్తుంది, అలాగే పోలీసులకు కూడా వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో బెక్కీ వాళ్ళ నాన్న ఆ లొకేషన్ కు వస్తారు. అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. అలాగే బెక్కీ వాళ్ళ నాన్న ఆ ప్లేస్ లో ఒక అమ్మాయి శవం ఉండటం చూస్తాడు. అది నా కూతురే అని అనుకుంటారు. కానీ అప్పుడే వెనక నుంచి బెక్కీ నానా అని అరుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ నాన్ని హగ్ చేసుకుని, ఇప్పుడు వరకు నేను చాలా తప్పు చేశాను నాన్న, నువ్వు చెప్పినట్లే నేను వినుంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నన్ను క్షమించు నాన్న అని అంటుంది. ఇక ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.